అందరికీ నమస్కారం అమ్మ. ఈరోజు మనం తెలుసుకుంటున్న అంశం ఏంటంటే 9వ తరగతి తెలుగులో 6వ పాఠ్యాంశమైన నా చదువు అనే పాఠ్యాంశానికి సంబంధించి టోటల్ నోట్స్ని చూద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్ అందరికీ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదాలు. దయచేసి వీడియోని మాత్రం స్కిప్ చేద్దునా. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. మొదటి ప్రశ్న, శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి పొరుగురును వెళ్ళడానికి గల కారణాలు ఏమి? శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి పొరుగురికి వెళ్ళడానికి గల కారణాలు ఏమిటి? జాగ్రత్తగా స్క్రీన్ షాట్ తీసుకోండి. తర్వాతి ప్రశ్న, రెండవ ప్రశ్న, వల్లూరులో శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు దినచర్య గురించి రాయండి. వల్లూరులో శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారి యొక్క దినచర్యను రాయాలి. ఆపినప్పుడు స్క్రీన్ షాట్ తీసుకోండి అమ్మా. మళ్ళీ చెప్తున్నాను అనుకోద్దండిమా. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్ అందరికీ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదాలు నాన్న. మూడవ ప్రశ్న, ఆనాటి విద్యాభ్యాసంలో వారాల భోజన పద్ధతి గురించి వివరించండి. జాగ్రత్తగా స్క్రీన్ షాట్ తీసుకోండి. అక్షరాలు కనుక క్లియర్గా కనిపించకపోతే నెట్ క్వాలిటీ పెంచుకొని స్క్రీన్ షాట్ తీసుకోండి నాన్న. తర్వాత నాలుగవ ప్రశ్న, శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు తన విద్యాభ్యాసంలో ఎదుర్కొన్న అనుభవాలను గురించి రాయండి. ఆపినప్పుడు స్క్రీన్ షాట్ తీసుకున్నాను. మళ్ళీ చెప్తున్నాను అనుకోద్దండి. అక్షరాలు కనుక క్లియర్గా కనిపించకపోతే నెట్ క్వాలిటీ పెంచుకొని స్క్రీన్ షాట్ తీసుకోండి అమ్మా. తర్వాత ఐదవ ప్రశ్న, అభివృద్ధి కోసం పాటుపడే వ్యక్తికి ఉండాల్సిన లక్షణాలు రాయండి. ఈ కంటిన్యూషను. తర్వాత పెద్ద ప్రశ్నలు ఇవి. క్రింది ప్రశ్నలకు సమాధానాలను రాయండి. అందులో పెద్ద ప్రశ్నల్లో మొదటి ప్రశ్న, నేటి విద్యా విధానంలో విద్యార్థులకు లభిస్తున్న సౌకర్యాలను తెలియజేస్తూ కరపత్రం తయారు చేయండి. విద్యార్థుల సౌకర్యాలను హెడ్డింగ్ పెట్టుకుంటాం. విద్యార్థులకు ఇప్పుడు నేటి కాలంలో లభిస్తున్న సౌకర్యాలు. జాగ్రత్తగా స్క్రీన్ షాట్ తీసుకోండి అమ్మా. జాగ్రత్తగా స్క్రీన్ షాట్ తీసుకోండి. మళ్ళీ చెప్తున్నా అనుకోద్దండి. అక్షరాలు కనుక క్లియర్గా కనిపించకపోతే నెట్ క్వాలిటీ పెంచుకొని స్క్రీన్ షాట్ తీసుకోండి. తర్వాతి కంటిన్యూషను. రెండవ ప్రశ్న, శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు తమ గురువు సీతారామ శాస్త్రి గారి గొప్పతనం గురించి చెప్పారు కదా, అలాగే మీ ఉపాధ్యాయుని గొప్పతనం గురించి 10 వాక్యాలు రాయండి. జాగ్రత్తగా స్క్రీన్ షాట్ తీసుకున్నాను. తర్వాత భాషాంశాలు, పదజాలం. క్రింది పదాలకు సరైన అర్థాలను గుర్తించి రాయండి. వాటిని సొంత వాక్యాలలో ప్రయోగం చేయండి. ఓకేనా? జాగ్రత్తగా స్క్రీన్ షాట్ తీసుకోండమ్మా. తర్వాత ఇక్కడికి అయిపోయింది కదా. పర్యాయ పదాలు. మార్గం, త్రోవ, దారి, రహస్యం, గుట్టు, మర్మము, గూడు, గుహం, సదనం, ఆవాసం, సీమ, ప్రాంతం, ప్రదేశం, మహిళలు, వనితలు, స్త్రీలు. క్రింది నానార్థాలను రాయండి. పూనిక అంటే యత్నము, సన్నాహము. నిర్మాణం అంటే ఆకృతి, కల్పన. దృక్పథం అంటే అభిప్రాయం, మార్గం. పాదు అంటే కుదురు, ఆవాసం. సుతారం అంటే ఏమాత్రం, కొంచెమైనా. తర్వాత క్రింది ప్రకృతి వికృతులను రాయండి. దేవలం అంటే దేవాలయం. ఇల్లే దేవాలయం, ఒక బడే దేవాలయం. వీధి అంటే వీధి. మా వీధిలో వీధి కుక్కలు ఎక్కువగా ఉన్నాయి. నిదుర అంటే నిద్ర. మొద్దులా నిద్రపోతే భవిష్యత్తులో నిద్ర ఉండదు. చట్టము అంటే శాస్త్రము. చట్టమునకు శాస్త్రమునకు తెలిసిన వారైనా లొంగి ఉండాలి. తర్వాత రాత్రి అంటే రాత్రి. నిన్న రాత్రి చంద్రుడు వచ్చి వెన్నెల రాత్రి చేశాడు. దిష్టి, దృష్టి. దిష్టి తగులుతుందనే దృష్టి పెట్టుకోకు. సందులు. సూర్యోదయం అంటే సూర్య ప్లస్ ఉదయం గుణసంధి. సూత్రం. అకారానికి ఈ ఊరులు పరమైతే వానికి క్రమంగా ఏ ఓఆర్లు వస్తాయి.
నవోదయం అంటే నవ ప్లస్ ఉదయం గుణసంధి. సూత్రం అకారానికి ఊరులు పరమైతే క్రమంగా ఏవోఆర్లు అనేటివి ఆదేశంగా వస్తాయి. విద్యార్థులంటే విద్యా ప్లస్ అర్థులంటే సవర్ణ దీర్ఘ సంధి. ఆ ఈ ఊరులకు అసవర్ణములైన అచ్చులు పరమైతే దీర్ఘం ఏకాదేశంగా వస్తుంది. పొరుగుళ్ళు పొరుగు ప్లస్ ఊళ్ళు ఉత్వసంధి. ఉత్తునకు అచ్చు పరమైనప్పుడు సంధి అగును. కలగజొచ్చింది కలగన్ ప్లస్ వచ్చింది సరళాదేశ సంధి. దీనికి సూత్రాలు. ధృత ప్రకృతికముల మీది పరుషమునకు సరళములగు. ఇంకొక సూత్రం ఆదేశ సరళమునకు ముందున్న ధృతమునకు బిందు సంశ్లేషలు విభాషగా అనగు. తర్వాత టుగాగమం. పొదురుటిల్లు పొదురు ప్లస్ ఇల్లు టుగాగమ సంధి. తూగుటుయ్యాల తూగు ప్లస్ ఉయ్యాల టుగాగమ సంధి. పల్లెటూరు పల్లె ప్లస్ ఊరు టుగాగమ సంధి. తర్వాత పండుటాకు పండు ప్లస్ ఆకు టుగాగమ సంధి. పెంకుటిల్లు పెంకు ప్లస్ ఇల్లు టుగాగమ సంధి. సమాసాలు. సీత భర్త సీత యొక్క భర్త కిన్కున్ యొక్క లోన్ లోపల షష్ఠీ విభక్తి అంటే షష్ఠీ తత్పురుష సమాసం. బావి నీరు బావి అందలి నీరు అందున్న సప్తమి విభక్తి అంటే సప్తమి తత్పురుష సమాసం. అసాధ్యుడు సాధ్యం కానివాడు తత్పురుష సమాసం. అధర్మము ధర్మము కానిది ఇది కూడా అంతే తత్పురుష సమాసం. నిద్రాహారాలు నిద్రయును ఆహారమును ద్వంద్వ సమాసము. కొత్త వీధి కొత్తదైన వీధి విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. ఆధునిక వచనం. ఆన్సర్ ఒకటి చెప్తాను. తమ చర్యలేమో చెప్తాను. తమ శిష్యులందరిలోనూ నాకే అగ్రతాంబూలం ఇచ్చిరి. దానికి తమ శిష్యులందరిలో నాకే అగ్రతాంబూలం ఇచ్చారు. చల్లని నీటితో స్నానం చేసిన బట్టలు నుతికిన కొనియు వేసుకొనవలను. చల్లని నీటితో స్నానం చేసి బట్టలు అద్దుకొని ఉతుక్కొని వేసుకోవాలి. మధ్యాహ్నంబు వేళ తరచుగా బోయ దేవ గోపురంబుపై యంత్రస్తున కూర్చొని ఉండివాడును. మధ్యాహ్నం వేళ తరచుగా పోయి దేవాలయం గోపురంపై అంతస్తులో కూర్చొని ఉండేవాణ్ణి. నేను మా నాన్నగారి అనుమతితో ఆడుకొనుటకు వెళ్ళేవాడిని. నేను మా నాన్న అనుమతితో ఆడుకోవడానికి వెళ్ళేవాడిని. అందరికీ ధన్యవాదాలమ్మా. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్ అందరికీ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదాలు. అందరికీ ధన్యవాదాలు. దయచేసి వీడియోని మాత్రం స్కిప్ చేయొద్దు.